వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పేదలకు అండగా కొండంత భరోసాగా ముఖ్యమంత్రి సహాయ నిధి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ప్రజలకు ఆపద సమయంలో ఆర్థిక భరోసా కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. గోరంట్ల వారి కార్యాలయం నందు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా 20 మంది లబ్ధిదారులకు 9.65 లక్షల రూపాయల విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ అనారోగ్యం, ప్రమాదాలు తదితర అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఊరటనిస్తుందన్నారు. ప్రజల కష్టసుఖాల్లో అండగా నిలవాలనే లక్ష్యంతో ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా లక్షలాది కుటుంబాలకు ఆర్థిక భరోసా అందుతోందన్నారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ప్రతి కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మత్సేటి ప్రసాద్, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, ఏపీఐఏసీ డైరెక్టర్ మార్గేని సత్యనారాయణ, కడియం మండల తేదేపా అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, గంగిన హనుమంతరావు, నన్ను కృష్ణ, పిన్నమరెడ్డి ఈశ్వరుడు, కురుకూరి కిషోర్, నిమ్మలపూడి రామకృష్ణ, బాబుఖాన్ చౌదరి, పుక్కళ్ల రాజు, నాళ్ల రమేష్ నాగిరెడ్డి, రామకృష్ణ, పాతూరి రాజేష్, నిచ్చెనకోళ్ల సతిబాబు తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. 2 సంవత్సరాల ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అద్వితీయమైన ప్రగతితో ముందుకు సాగుతూ ఉంది. సంక్షేమం, అభివృద్ధిని 2 కళ్ళుగా తీసుకొని అనేక సమస్యల పరిష్కారం కనుగొంటూ ముందుకెళ్తుంది. మోడీ గారి సహకారంతో అనేక కార్యక్రమాలు అమలు చేసుకుంటున్నాం. పోలవరం ప్రాజెక్టు కానీ, అమరావతి నిర్మాణం కానీ, పరిశ్రమల భారీ ఎత్తున వస్తున్న పరిశ్రమలు కానీ, అంతర్జాతీయ సంస్థలు వచ్చి ఇక్కడ పరిశ్రమలు పెడుతున్న విధానంగానే ఇవాళ తెలుగుదేశం ఎన్డీఏ కూటమి యొక్క ప్రభుత్వం యొక్క లక్ష్యాలు నెరవేరుతూ ఉన్నాయి. రాబోయే కొద్ది రోజుల్లోనే 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. ఇవాళ ఏదైతే చెప్పాయో అమలు అవుతున్నాయి. 1-2 స్కీములు ఇంకా అమలు అవ్వబోతున్నాయి. చెప్పిన దానికంటే అనేక స్కీములు అమలైనాయి. ఇవాళ అనేక బలహీన వర్గాలకు సంబంధించింది, మత్స్య కార్మికులకు సంబంధించింది, చేనేతకు సంబంధించింది, నాయి బ్రాహ్మణులు, రజకులు, వాళ్ళ అలాంటి మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి సంబంధించిన అనేక సమస్యల పరిష్కారం వెళ్తుంది. ధర్మాన్ని కాపాడటం కోసం ఇటు పూజారులకు కానీ, అటు మౌజులకు కానీ, అటు ఫాస్టర్లకు కానీ ఇచ్చే సంక్షేమం కూడా మనం గమనంలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కృషి చేస్తూ మోడీ గారి సహకారం తీసుకొని ముందుకు సాగుతూ ఉన్నారు. ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ ఈరోజు మీ సమక్షంలోనే 20 మందికి 9,64,393 ఇస్తున్నాం చెక్కులు. ఇప్పటికి 490 మందికి 4,74,89,377 రూపాయలు మా ఒక్క నియోజకవర్గంలోనూ 2 నెలల్లో ఇచ్చాం. ప్రతి నియోజకవర్గంలో ఇలాగే జరుగుతుంది. పారదర్శకంగా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి అప్పుల పాలైపోతున్నారు వైద్యానికి, వాళ్ళకి రక్షణగా ఇవాళ ముఖ్యమంత్రి సహాయం నుంచి భారీగా సహాయం చేస్తూ ఉన్నాం.